ఆయన ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేయడం ప్రారంభిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేస్తావో, నీకు ఆయన ఏమిస్తాడో తెలుసా? శత్రువుని జయించే అలాంటి ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మనం శత్రువుని జయించగలుగుతామంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేసినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు శత్రువుని జయించగలుగుతావు? ఎప్పుడు నీకు సహాయం కలుగుతుంది? నీకున్న పరిస్థితులు నువ్వు ఎప్పుడు జయించగలుగుతావు అంటే దేవుని నువ్వు ఆరాధన చేసినప్పుడు. కాబట్టి ఈ రోజు మనం ఆరాధనకి ఎందుకు వచ్చాము అంటే ఆయన్ని మన శరీరంతో మనం స్తుతించాలి, అదే విధంగా ఆత్మతో ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది టీచర్స్ ఒక మాట్లాడారు కదా, స్టూడెంట్స్ అలా కూర్చుని క్లాస్లో చూస్తున్నారు అనుకోండి, ఏమంటారు వెంటనే? ఏంటి, ఎందుకు వచ్చాను స్కూల్కి? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే అనాలోచితంగా ఉంటారు చాలా మంది. ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా అలాగా ఏదో మన శరీరాన్ని తెచ్చిగా పాడేస్తే సరిపోద్ది అన్నట్టుగా ఉండకూడదు. మనస్సుతో దేవుని ఆరాధన చేయాలి, ఆత్మతో దేవుని ఆరాధన చేయాలి. దావీదు అదే అన్నాడు, దేవా నా హృదయము పాడుచు నిన్ను స్తుతిగానం చేస్తుంది, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను గానం చేస్తున్నాను, నేను ఒక్కనే కాదు నా ఆత్మ కూడా నిన్ను పాడుచు స్తుతిగానం చేస్తుంది. హల్లెలూయా.